నారీ ప్రాధాన్యంగా ఉన్నటువంటి శక్తిపీఠం, నారీ మణులకి ప్రాధాన్యత ఉండాలని మీరు మాట్లాడుతున్నారు కదా. నాగర్ కర్నూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక గుళ్ళో మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. గుళ్ళోకి వెళ్తే చిన్న పాపని కాలుతో తన్నారు అని చెప్పేసి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది కాకుండా ఇంకొక ఇన్సిడెంట్, గుడి దగ్గరలోనే, గుడి ప్రాంగణం పక్కనే ఒక చిన్న పాపని లైంగికంగా హింస పెట్టారు అని చెప్పేసి. వీటిపైన మీ ఒపీనియన్? ఇవి చాలా బాధాకరమైనటువంటి అంశాలే. అయితే మనం శాస్త్రబద్ధంగా వీటికి ఒక సమాధానం ఉన్నది. అది నా అభిప్రాయంగా నేను చెప్తాను. ఎంతమంది అంగీకరించవచ్చో అంగీకరించకపోవచ్చో చూస్తే మనకి 4 యుగాలు ఉన్నాయి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఈ 4 యుగాలు గడిచే కొద్దీ ధర్మం పాదాలు తగ్గుతూ వస్తూ 4 పాదాలు, 3 పాదాలు, 2 పాదాలు, 1 పాదం. ఈ ధర్మం తగ్గుతూ వస్తూ ఉన్నటువంటి సమయంలో ధర్మం తగ్గుతున్నది అనటానికి ఏమిటి గుర్తు అని అంటే, మిగిలిన వాటితో పాటుగా స్త్రీ గౌరవ మర్యాదలు తగ్గిపోతూ ఉన్నాయి. కృతయుగంలో కంటే త్రేతాయుగంలో మీరు చూస్తే సీతాదేవి అనుభవించినటువంటి కష్టాలు కావచ్చు. రామరాజ్యం కోరుకుంటాం ప్రతి ఒక్కళ్ళం కూడా, కానీ అటువంటి రామరాజ్యంలోనే ఒక బట్టలు ఉతుకునేటువంటి వ్యక్తి సీతాదేవి గురించినటువంటి మాటలు మన సినిమాల్లో కావచ్చు, వీటిలో కూడా మనం చూసాం. లవకుశలకు సంబంధించింది అంటే ఒక మహారాణి అయినటువంటి ఆమె గురించి మాట్లాడటం మనం త్రేతాయుగంలో చూసాం. ద్వాపర యుగంలో చూస్తే ద్రౌపది మీద జరిగినటువంటి సంఘటన, నిండు సభలో జరిగినటువంటి సంఘటన. అంటే త్రేతాయుగం కంటే ద్వాపర యుగంలో ఇంకా స్త్రీల పట్ల హేయమైనటువంటి సంఘటనలు చేయటం అనేది పెరిగింది. ఇక కలియుగానికి వస్తే చెప్పవలసినటువంటి పనే లేదు. సమయం, సందర్భం, వావి వరుస ఏదీ కూడా కనిపించట్లేదు. అయితే ఇది గుర్తించి, అంటే ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు అత్యంత బాధాకరమైన అయినప్పటికీ కూడా వీటికి మన మహర్షులు ఒక మార్గం చెప్పారు. ఏమిటి అని అంటే, ఇందాక నేను స్త్రీ పూజ గురించి చెప్పాను. 1 సంవత్సరం వయసున్న అమ్మాయి దగ్గర నుంచి పూజ చేయటం ఉన్నది మన సంప్రదాయంలో. బాల పూజ అంటారు, చిన్నపిల్లల్ని చేసేటువంటి పూజ. సంవత్సరం లోపు కూర్చోలేరు కదా వాళ్ళు. సంవత్సరం నుండి కూర్చున్న తర్వాత సంవత్సరం అమ్మాయి, 2 ఏళ్ళ అమ్మాయి, 3 ఏళ్ళ అమ్మాయి, 10 ఏళ్ళ అమ్మాయి, 11 ఏళ్ళ ఇట్లా అంటే వాళ్ళని మీరు పూజ చేయండి. ఎందుకు? ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ఏమైనా వస్తే కారణాలు ఎన్నైనా వెతుక్కోండి. పసిపాపలో కూడా ఉన్నది అమ్మవారే అనేటువంటి విషయం వాళ్ళకు జ్ఞాపకం రావాలి అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని మన మహర్షులు ప్రతిపాదించారు. దేవీ భాగవతం అని ఉన్నది, అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధాన గ్రంథం. అందులో ఉంటుంది, చిన్న వయసు నుంచే అమ్మాయిని పూజించండి, ముఖ్యంగా కలియుగంలో పూజించండి. జనమేజయుడికి చెప్తాడు వ్యాసుడు, కలియుగంలో ఇంకా అవసరము అని. ఎందుకంటే మానవుల ప్రవర్తన యుగ యుగానికి దిగజారిపోతూ ఉన్నది. కాబట్టి మహిళల రక్షణ కోసం పసి వయస్సు నుంచే అమ్మాయిని పూజించటం అనేది నేర్పించండి, అలవాటు చేయండి. మామూలుగా ఇంట్లో అమ్మాయిలు సరిగ్గా పెంచండి అంటారు, ఇప్పుడు అబ్బాయిల్ని సరిగ్గా పెంచాల్సి వస్తుంది, చాలా జాగ్రత్తలు చెప్పాల్సి వస్తున్నది. అంటే అమ్మాయిల పట్ల ఎట్లా ఉండాలి అనేది నేర్పించవలసి వస్తున్నది. ఒక దేవాలయ ప్రాంగణంలో జరిగింది అని మీరు చెబుతూ ఉన్నారు. అంటే అక్కడ దేవత అంత పిల్లలో పసిబాలికలో ఉన్నటువంటి శక్తి ఒకటే అని తెలుసుకోలేనటువంటి అజ్ఞానంతో ఉన్నారు. ఆ దేవత పూజలు స్వీకరిస్తుందని వీళ్ళు అనుకుంటున్నారు. యుగధర్మం ప్రకారం దేవత దిగిరాకపోవచ్చు, కానీ న్యాయదేవత రూపంలో ఖచ్చితంగా శిక్షిస్తుంది, ధర్మదేవతగా శిక్షిస్తుంది. కానీ ఇటువంటి సంఘటనలను మనం అరికట్టాలి అని అంటే చిన్న వయసు నుంచి కూడా పిల్లలను తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజలు కూడా చేయండి. ఎలాగో ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. ఎడ్యుకేట్ చేయడంతో పాటుగా ఏ పనైనా ఎవరైనా చేయకూడదంటే 2 మార్గాలు, భయము, భక్తి. భక్తన్నా ఉండాలి, భయమన్నా ఉండాలి. ఇలా వాళ్ళ పట్ల చేస్తే పలానా శిక్ష పడుతుందన్న భయం ఉండాలి. అయ్యో స్త్రీలలో దేవత ఉన్నారు, పసిపిల్లలో అయినా అమ్మవారు అనేటువంటి భక్తి అయినా ఉండాలి. ఈ 2 సరిగ్గా అమలైతే మనం ఇలాంటి వ్యవహారాల్ని అరికట్టవచ్చు ఈ సమాజంలో. కనుక ఇలాంటి దుస్సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా, పునరావృతం జరగకుండా స్త్రీలో దేవతను చూడటం అనేటువంటిది చిన్న వయసు పసిపిల్లల్లో నుంచి కూడా చూడటం, చేయవలసినటువంటి పద్ధతుల్ని, పూజలను చేయటం, అలవాటు చేయటం మంచిది అనేది నా భావన. ధన్యవాదాలు.